హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై అనేది మనము చాలా ఈజీగా చేసుకునే విధంగా చేస్తున్నానండి. ముందుగా దీంట్లో వేసే పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్కు కొబ్బరి పొడి, తర్వాత 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు, 1.5 స్పూను కారము, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు ఒక 8 వరకు తీసుకునేసి పొట్టుతో సహా మనము కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఈ విధంగా బౌల్కి తీసుకోవాలండి. కాకరకాయను ఒక 1/2 కిలో తీసుకునేసి నేను ముందుగానే ఉడకబెట్టి తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. ఇవంతా బాగా వేగాలి. ఇవి బాగా వేగిన తర్వాత చిన్న ఆనియన్ స్లైస్గా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వరకు కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి. ఇవి బాగా వేగితే మనకు మంచి అరోమా అనేది వస్తుంది. మనము కాకరకాయని ఒక 1/2 కిలో తీసుకునేసి మనము రౌండ్గా కానీ పొడవుగా కానీ కట్ చేసుకునేసి కుక్కర్లో వేసుకునేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్ వస్తే చాలండి, ఉడికిపోతాయి. మనం త్వరగా చేయాలంటే ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది. చేదు కూడా ఉండదండి కాకరకాయ ఫ్రై అనేది. ఈ విధంగా ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ప్యాన్లో వేసుకోవాలి. కాకరకాయ ముక్కలను వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకుంటే మనకు ఇది చేదు అనేది ఉండవండి. పిల్లలు కూడా కాకరకాయ తినరు కదండి. కాబట్టి మనము ఈ విధంగా చేసినామంటే ఈ కాకరకాయ చేదు ఉండదు. కాకరకాయ ఫ్రై కూడా పిల్లలు ఇష్టంగానే తింటారు. ఈ విధంగా మనం 1 నిమిషం పాటు బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకునేసి ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకునేసి మనము మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే అండి, కాకరకాయ ఫ్రై అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.